పెదపల్లి జిల్లా మంథన్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించారు డిపో అధికారులు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలాగే మంత్రి శ్రీధరబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి కొబ్బరికాయలు కొట్టి బస్సును ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలకు ఆర్థిక భారం తగ్గుతుందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ మన మహిళలను ఉద్దేశించి 6 గ్యారెంటీ పథకాలలో ఒక పథకమైన బస్సు ఫ్రీ పథకము అది ఈ రోజు సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా చేయడం జరిగింది. ఇప్పుడు మహిళలందరి మొహంలో ఒక చిరునవ్వు, సంతోషము. మహిళల గురించి పెట్టిన పథకాలలో పథకం ఇది అమలు కావడము, ఈ రోజు బస్సులో మహిళలందరితో పాటు